ఈ కథ పేరు బీర్బల్ చమత్కారం. అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. అంతఃపురానికి కూడా స్వేచ్ఛగా వచ్చిపోయే సాన్నిహిత్యం బీర్బల్కు ఉండేది. వేసవిలో ఒకరోజు బీర్బల్ అంతఃపురానికి వెళ్ళేసరికి అక్బర్ మామిడి పండ్లు తింటున్నారు. బీర్బల్ను ప్రేమతో ఆహ్వానిస్తూ, రావయ్యా బీర్బల్, రా, మంచి సమయానికి వచ్చావు. మామిడి పండ్లు భలే రుచిగా ఉన్నాయి అనుకో, ఇదిగో దా, ఇలా కూర్చో, తిందువు కానీ అన్నారు. అసలే బీర్బల్కు మామిడి పండు అంటే చాలా ఇష్టం. పైగా రుచిగా ఉన్నాయని అక్బరే చెబుతున్నారు. దీంతో బీర్బల్ నోట్లో నీళ్లు రై ఇద్దరు పక్క పక్కనే కూర్చొని పండ్లను తింటున్నారు. అక్బర్ పండ్ల రసాన్ని పీల్చి మామిడి టెంకలను బీర్బల్ ముందున్న టెంకల్లో వేశాడు. కాసేపటికి, ఏమయ్యా బీర్బల్, నువ్వు మరీ ఎంత ఆకలితో ఉన్నావా? చాలా ఎక్కువ పండ్లు తిన్నట్లున్నావే అని బీర్బల్ ముందున్న టెంకలను చూపించి చమత్కరించారు. ప్రభు, నేను ఆకలితో ఉన్నమాట వాస్తవం, కానీ అదీ కాక పండ్లు చాలా రుచిగా కూడా ఉన్నాయి కదా, మన్నించండి ప్రభు, నేను కాస్త ఎక్కువగానే తిన్నాను అన్నాడు బీర్బల్. ఏం పర్వాలేదు బీర్బల్, ఇంకొన్ని పండ్లు తిను అన్నాడు అక్బర్. చాలు ప్రభు, చాలు, నా కడుపు నిండిపోయింది, ఇక ఒక్క పండు కూడా తినలేను. కానీ మీరే నాకన్నా ఎక్కువ ఆకలితో ఉన్నట్టున్నారు ప్రభు, నేను కనీసం మామిడి టెంకలనైనా వదిలేశాను, మీరు మాత్రం వాటిని కూడా తినేశారు. మీరే ఇంకొన్ని మామిడి పండ్లు తినండి జహాపన అని బీర్బల్ చమత్కరించాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి ముచ్చటపడిన అక్బర్ బుట్టల నిండా మామిడి పండ్లను ఇంటికి పంపించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.